మరదలకు మీ తమ్ముడికి ఎదురు పెట్టాలి ఇలా వస్తలేదా హైదరాబాద్ నుండి నడిచినట్టు నడుస్తాను నేనెక్క తిప్పుకుంటా రావద్దా నేనెక్క తిప్పుకుంటా రావద్దా వచ్చిందండి వయ్యారి ముళ్ళు వస్తాయి రండి ముళ్ళు వస్తాయి చూసుకుంటా అదే నడిపోడా పరదున్న తెచ్చారా రాని అసలే హైదరాబాద్ కాదు ఇది అరే నడిపోడా చూస్తాను రా ఆ ఉయ్యాలు ఉన్నది ఆ ఉయ్యాల సాగు ఉన్నది వేసాయి పరిచేయి అయ్యి నేను బిడ్డ ఎడతాను ఉయ్యాలు కూడా ఇక్కడికే తెచ్చండి ఏం చెప్తాను మరి ఏం చేద్దామన్నా పెళ్ళి అయితే అట్లనే ఉంటాయి బాధలు ఏం చేద్దాం మరి ఇప్పుడేం తెలుస్తాను పెద్ద దాని ఇంకా తెలుస్తుంది నువ్వు ఆగరా అదే ఏమో నాకేమో అంతే ఈ సాప్ ఇచ్చిండు నేను సాప్ ఏదో పట్టుకుంటున్నా పట్టుకున్నానా నేను ఏమైంది మొక్కలబ్బా చేనులా కోడి కూర్చో ఆ ఉయ్యాలు వేయండిరా ఎడుతుందా నీ బిడ్డ ఉయ్యాలు ఇక్కడ కూడా తెచ్చుగా ఏమైందిరా చిన్నోడా నువ్వు పోయి కట్టెలు లేపోరా చిన్నోడా సోనియా బ్యాగ్ పెట్టండి అసలు నా మేకప్ సామాన్లు ఉన్నాయి ఇంట్లో చూస్తే కాదే తొందర వంట చేయాలి మొక్కుదాంపా అదే ఆ పాప నన్ను లేరా మెల్లగా పెట్టు పడుకోబెట్టు మమ్మీ ఎండ వస్తుంది కొంచెం ఏమైంది స్వప్న అత్తే నాగుతావా ముండ్లు ఉన్నాయి ఆకలి అయితే లేదా అనే ఏమైందో నడిపోడా తొందరరా అందరు మా పొలకైతే ఎక్కడికి పోయినా కాళ్ళకి చెప్పలేవు కాదే పుచ్చా ముళ్ళు బ్యాగ్ ఎందుకు ఇంట్లో మేకప్ సామాన్లు ఉన్నాయి ఉండక్క నువ్వు ఇంట్లో మేకప్ సామాన్లు ఉన్నాయి ఉండక్క నువ్వు వచ్చిందండి వయ్యారి ఏమైంది మొక్క ఏం మొక్కుతా నాగుతావా దేవుడా ఈ సంవత్సరం కూడా మంచిగా పత్తి మంచిగా వండాలి పండితే దేవుడా మంచిగా కోరుతాం పల్ల ఊరుతండ్రి ఏమైంది నడిపోడా మొక్కవరా మొక్కుతా అన్న తల్లి పత్తి మంచిగా ఇచ్చేలా మా అన్నదమ్ములు మంచిగా ఉండాలి చూడు తల్లి చల్లగా కాపాడు తల్లి చిన్నోడ తీసుకురా దేవుడా 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 పత్తి చేను మంచిగా వండాలి ఈ సంవత్సరం మాకు కొత్తగా పెళ్ళయింది దేవుడా ఈ సంవత్సరం మాకు కొత్తగా పెళ్ళయింది దేవుడా ఏం జరుగుతుంది ఇక్కడ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా వచ్చే సంవత్సరం కొడుకన్న బిడ్డన్న పుడితే మేము అందరం బావలో మా అక్క చెల్లెలం వచ్చి మళ్ళీ ఇట్లనే నీకు ఘనంగా ఇట్లా వేస్తాం తల్లి మంచిగా రావాలి మాకు పత్తి ఐ థింక్ వాటో వాట్ ఏమైంది రా తొందర కత్తి మొట్టు లేతలేదా శివ మొట్టు కూడా సరే ఇక పోయి పెట్టుకోవాలి సప్న పోండి 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 నువ్వు ఎందుకు ఉన్న పని చేయపోరి మేము కోసి మొక్కేస్తాం పోండి అది మొక్కరా పోయి కలిపోయి ఈత కలిపోయి మంచిగా గౌరు సూపర్ పోసిండి అలా రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీది శివ పాప కొయ్యాల కట్టవుదా చిట్టి నీకు వేస్తుందా ఇప్పుడా మంచిగా ఉంటుంది ఫేస్ మేకప్ వేసుకుంటే కొంచెం పౌడర్ వేసుకుంటా రాచి వేస్తాను అవునా చెల్లె ఎప్పుడు ఇదే పని అనే నీకు ఫేస్ ఖరాబ్ అవుతుంది అక్క ఒకటే పని చేస్తుంది పోయి చేయిపో కొంచెం నీకెందుకు అక్క మేము సిటీలో ఇట్లా ఉంటాం ఈ వాతావరణంకి ఫేస్ అంతా డ్యాన్ అయిపోతుంది నీకు అవసరం లేదు నేను ఇట్లా వేసుకుంటా మేము సిటీలో నుంచి వచ్చినాం కదా నాకు పాప ఉందని నేను చేయట్లేదు నువ్వు వెళ్ళి చేయొచ్చు కదా అక్కకి నీకెందుకు అక్క నా మేకప్ నా ఇష్టము ఎప్పుడు ఎంత నా మేకప్ మీదే పడి చేస్తారు అందరూ ఏమన్నామే మేము నేను పని చెయ్యను నేను తిని కూర్చుంటా అంతే ఇలాంటి నాకేం అలవాట్లేదు మా అమ్మ వాళ్ళు ఇలా నేర్పించలేదు ఇప్పుడు ఏంటి కల్పనను గెలుకుంటున్నది ఇప్పుడు నోరు మూసుకొని ఉండు
అరే తమ్ముడు, మీ వదినే తోలు తీసి కొట్టుమన్నదిరా. తోలు తిస్తే ఏముంటుందిరా, మంచిగా బూరు తీసి మంట పెట్టి కాపించి కొడితే సూపర్ ఉంటుంది. ఇంకా నాటుకోడి కొనాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శివ కొబ్బరికాయ కొట్టేవరా, పొయ్యి వెలిగించుతా. ఓ అక్క, ఈ ఉల్లిగడ్డలు కొద్దాందా? ఇవ్వరిదాకా నన్ను బాగానే అంటివిగా. ఏ నా పాప ఎడుతుంది, నువ్వైతే కొయ్యరాదు, నేను వస్తా గానీ. సరేలే, నేనే కోసుకుంటా. కొయ్యి. ఇవ్వరిదాకా సింగారించుకుంది కానీ ఇప్పుడు కొయ్యమంటేనే దీనికి బాగా అవుతుంది. నన్ను మేకప్ వేసుకోనియకుండా చేస్తాను ఇదంతా. ఏందో ఏమో, ఎట్లా చేయాలో ఎట్లా పాడు కావాలి ఇదంతా. ఎప్పుడైనా కోసినా నా సున్నితమైన చేతులతోటి. నా పెద్ద నా మంచిగా కాలువన్నా, కాలుతో తీయరాదురా. ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. ఇలా పెట్టు. వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఒక బాటిల్ తెమ్మంటే చేస్తా కానీ మంచిగా కాదన్నా అంటాను. వచ్చిన జీతం అంతా ఏం చెప్తానవరా? ఇంట్లో కొడుతానని ఏం చేయాలన్నా? నీ పిల్లని మేకప్కే కొడతాను నీ జీతం అంతా. ఎవరికై ఫస్ట్ టైం 20 సంవత్సరాల డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేం చూస్తున్నావు? అటు పోతా ఇటు పోతా, షాపింగ్లు గీపింగ్లు ఏం చేయాలి నేను? కంట్రోల్లో పెట్టు. ఉన్న పైసలని మేకప్ కొడితే ఎట్లా బతుకుతారా పిల్లలు కుడితే? ఇటు చూడరా. పెద్దనాన్న ఏం చేస్తాను చూడు. అరే పెద్దనాన్న వాళ్ళు ఏం చేస్తారు చూడు. పెద్దనాన్న ఏం చేస్తుంది చూడు. ఇక్కడ అమ్మ పెద్దనాన్న ఏం చేస్తుంది? ఇన్నేం చేస్తుంది? పెద్దమ్మ ఏం చేస్తుంది? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే శివ, అరే అటు పోయి థమ్స్అప్ లేపో పిల్లలందరికీ. పోలే, నీ సెల్లో చూసినావానే ఎప్పుడో మేకప్ ఏమన్నాడు? నువ్వేమంటావు? నడిపోరా. బీర్ తాగుతావా తెల్లాలి తాగుతావా? బీర్ తాగుదామన్నా. ఓకే, తెచ్చుకోపోండి మరి. నడవండి. మెల్లగా మరి అంత తిరుగుతుంది. దూరం పట్ట కాదు. అయ్యో ఒకటి పోతుంది. ఒక్క పీసు పోతే ఏమైతుంది? ఒక్కటి పోతే నువ్వు తింటావు, బాగా నువ్వే తింటావా? చాలీగా అన్న జర టేస్ట్ మంచిగా ఉంటుంది అటు చూడు రే. సూపరు. మీరైతే మేకప్లు వేసుకోండి, మీ పిల్లలని పట్టుకోండి. ఈ వదినేమో ఆగమాగం చేస్తుంది, అన్నకేమో ఉప్పు ఎక్కువ. ఇంట్లో మరి నేనేమంటే దీని ముఖానికి చేస్తుంది అనుకుంటా. అన్న జర టేస్ట్ మంచిగా ఉంటుంది చూడు. మా మంచిగా టేస్ట్ ఉంటుంది కానీ మీరైతే పిల్లలని పట్టుకుని సోపులు వాడంలో మేకప్లు వేసుకోండి. మేము ఇక్కడ మాడుతాం. నువ్వు కూడా వస్తే నీకు కూడా వేస్తాం అక్క. నువ్వు కూడా వస్తే నీకు కూడా వేస్తాం అక్క. యాడ దొరికింది సంతరా ఇదే? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఎత్తారు మా ఎత్తారు. ఏకుండా దీని ముఖం కొద్ది లెక్కనే ఉన్నది. గిట్లా పెట్టుకోదా నీకు కూడా మేకప్ ఎత్తదా? ఇట్రా. గిట్లా పెట్టుకోదా నీకు కూడా మేకప్ ఎత్తదా? ఇట్రా. మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గిడ ఓకే. నీకు కూడా మెల్లమెల్లగా అలవాటు అయింది. వేసుకోవాలి మంచిగా ఉంటే. ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉన్నావు. నీళ్ళు పోసిన మసలని ఓ పోరియా. ఈ పచ్చి గుడికి ఎంత చెప్పి గుడ్డు కూడా తింటావే. మేము తాగోతు సంఘం అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుని. పక్కా సిట్టింగ్ లేకపోతే ఏ అవసరం తాగాలి. ఈ గుడ్లు తలకాయ తిన్న సరిపోతలేదా? చెల్లి నడిపి అంటే డాడీ తలకాయ సేమ్ ఉన్నది నల్ల. ఏం నవ్వుతారే? ఎప్పటి నుంచో నవ్వుతారు. ఆ బియ్యం కరకరా పోన్లీ, కూర అయింది, పొయ్యి మీద వేయాలి. మనం ప్రశాంతంగా ఎడగొస్తుంది. పెద్దమని కొట్టు కొడుతుంది. కూర ఎందుకు ఊరిపోయినా ఎత్తుకున్నా కానీ ఏ చెల్లెని ఆడిపి బిడ్డ కూర చూస్తా. కొట్టి చూసినావారా? నువ్వు పొద్దు నుంచి నా చేతులకే అత్తలేవు. పెద్దమ్మ ఎత్తుకోవట్టే, పెద్దనాన్న ఎత్తుకోవట్టే. ఏమన్నారు చెప్పు నిన్ను వాళ్ళు? కొట్టిర్రా? చెప్పుదామా డాడీకి? చెప్పుదామా కొట్టిరా అని? చెప్పు. కొట్టిందా పెద్దమ్మ? కొట్టిందా? అన్నా తెచ్చినవే.
అన్నా తెచ్చినవే. పెద్దన్నా బోల్పేలాల్, పెద్దన్నా బోల్పేలాల్. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే మీరు వచ్చే వరకు ఉపాసం ఉంటే అందరూ ఆల్రెడీ సాయం అయింది. ఇంకేందుకు తెల్లగల్లే సంపాదిస్తాం తాగడానికి. ఎందుకు వచ్చినా మరి? అరే ఏంది వదిన ఎంతసేపు చేస్తావు? ఫస్ట్ తాగుడు ఆపు, అన్నంకే చూడు. అరే ఏందన్నా ఇంకా కాలే? అయిపోయినాయి పక్కన చేస్తాం. ఏ ఘోరంగా ఆకలి అవుతాను. తొందరగా కానీ వదినే. కాలుతాంది తెలుసా? గిన్నె పెట్టు, పెట్టు, అది కూడా పెట్టు. చేస్తే తెలుస్తుంది, కూర్చుంటే కాదు. నువ్వు బాగా చేసినావు పెట్టు. తమ్ముళ్ళు ఫస్ట్ అన్నం తిందా, మంది ఇద్దాం రా. తమ్ముడు మంది ఫస్ట్ మాకు చికెనే. తనకాయరా తమ్ముడు. ప్రసాద్ జీరో వదినే నన్ను ఎవరు నేను కాదే. నాకు హల్లేదే, నాకు హల్లేదే. ఏందన్నా మొత్తం దాయింది ఇలా బాళ్ళు మొత్తం అయిపోయింది. మీరు దగ్గర ఎవరైనా మంది వచ్చింది. మీరు బాటలు ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్. బాటలు ఎవరు ఇచ్చారు మీకు? ఎక్కింది తమ్ముడు. నువ్వు అన్నం తన్నుడు కాదు, మీ దమ్ముంటే డాన్స్లో గెలిచి చూపారు. మీ అక్క ఇళ్ళు మీరు గెలువరి గెలిచి మాట్లాడు. చలో పాట స్టార్ట్. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి. నువ్వే ఇందిరా, నీ అన్న చూస్తే ఇట్లా, నువ్వు చూస్తే ఇట్లా, నీ సంగతి ఏందిరా నువ్వు ఎట్లా ఏమనుకుంటున్నావు? పెళ్ళయింది 2 నెలలు అయింది, ఇక్కడికెక్కడికో తీసుకొచ్చి ఏంది నువ్వు? బాగే ఏందిరా నువ్వు? ఆగే నీకు మంది ఎక్కువైంది. ఆగే నాకు మంది ఎక్కువైందా? నాకు మంది ఎక్కువైందా? ఆగేమ్మా. ఏందిరా నువ్వు? ఏందిరా నా పరిస్థితి ఏంది? పెళ్ళై 2 నెలలు అవుతుంది. ఏందిరా నువ్వు? అబ్బబ్బబ్బా, అరే నాన్న చెల్లెని ఎత్తుకోరా. అబ్బా ఏంది బాబా ఈ లొల్లి? మీ అన్న చూస్తే అట్లున్నాడు, మీ తమ్ముడు చూస్తే ఇట్లున్నాడు. మా అన్నదమ్ములు చూడే ఎంత చిన్న పిల్లలకి ఎంత ప్రేమగా ఆడుకుంటారు చూడు. ఏ కుటుంబంలో అన్న ఉన్నది ఇట్లా? దేవుడు మళ్ళా జన్మకు కూడా మా అన్నదమ్ములు ఇట్లే ఉంచాలి. మేము ముగ్గురం ఒకటి తల్లి కడుపులో పుట్టాలి. అదే నేను కోరుకుంటున్నా. నాకు దేవుడు మా అన్నదమ్ముల్ని మళ్ళా మా తల్లి కడుపులే మా ముగ్గురిని పుట్టియాలి. మేము ఇదే చిన్నపిల్లల లెక్క కలిసి ఉండాలి. జీవితాంతం ఇట్లనే హ్యాపీగా ఉండాలి. ముందు కానీ ఫస్ట్ నాకు మా అన్న. నేను మీ కొల్లూరు ప్రసాద్. వెల్కమ్ టు శివప్రసాద్ 96 ఛానల్. మీ అందరి నవ్వుల ఆనందం కోసం మేము ఇంత దూరం వచ్చి ఈ పత్తిళ్ళల్లో, ఈ చెట్లల్లో నేను నవ్వించాలనే ఒకే ఒక కోరికతో వచ్చి ఈ షార్ట్ ఫిల్మ్ చేశామండి. మీ అందరికీ నష్టాన్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కాలేదు
మీ అందరు పెద్ద మనసులతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోలూరి ప్రసాద్. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.